ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్, బహుజన సేవా స్థాపకులు మత్తె బాబీ స్పష్టం చేశారు. గురువారం పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత నెల 25వ తేదీన ఎమ్మెల్యే బడేటి చంటి దళిత నాయకులతో సమావేశమై అంబేద్కర్ విగ్రహ కారణంగా కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న నేపథ్యంలో సెంటర్ పాయింట్ లో ప్రతిష్ఠించే ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఒకవేళ విగ్రహాన్ని ప్రస్తుత స్థలం నుంచి మార్చకూడదని నిర్ణయిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై దళిత నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారని, అయితే కొందరు విగ్రహాన్ని పూర్తిగా తొలగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేయడం ఖండనీయమని అన్నారు. ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి వందనా శ్యామ్, అలగా రవికుమార్, అబ్బూరి అనిల్, ఎరికిపాటి విజయ్, జుంజు మోజెస్, లంకల్పల్లి మాణిక్యాలరావు, నల్లంపల్లి శంకర్, ధనియాల శంకర్, దళిత నాయకులు పాల్గొన్నారు. జై భీములు. ఎందుకనంటే గత నెల 23వ తారీఖున అన్ని శాఖల అధికారులు ఈ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దీన్ని ఏ రకంగా నివారించాలనే ఉద్దేశంతో అన్ని రకాల అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి మా ఎమ్మెల్యే గారికి సమర్పించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వారు ఆ రోజున అధికారులకు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇది ఎస్సీ నాయకుల మనోభావానికి సంబంధించింది కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాం, మీరు కంగారు పడొద్దని వాళ్ళకి నచ్చచెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు వ్యతిరేకంగా ఏ పని చేయనని అందరిని మనోభావం దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుల్ని పార్టీలకు అతీతంగా అందరిని పిలిచి చెబితే దాని మీద మేమందరం కూడా మరి 30వ తారీఖున రాయల్ స్టార్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఏకాభిప్రాయం వచ్చింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ 10 అడుగుల దూరంలో, ఎందుకంటే గతంలో ఈ విగ్రహ నిర్మాణం చేసినప్పుడు ఆనాటి పెద్దలు కూడా అక్కడ పెట్టాలనే ప్రపోజల్ పెట్టారు. ఆనాటి పరిస్థితులు బట్టి అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టారు. ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా డివిజన్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు మీటింగ్లో అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే ముందు మాకు సెంటర్లో ఎక్కడ పెడతారో డిజైన్ చూపించండి, తరువాత అప్పుడు దాన్ని మార్చాలో వద్దని నిర్ణయం తీసుకుంటామని ఎస్సీ పెద్దలందరూ కూడా చెప్పారు. ఈలోపు ఈ ప్రచారం అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించేస్తున్నారని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ మనకు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ గతంలో మనకు ఎప్పుడూ లేని విధంగా చేశారు. ఇవాళ మరి మాలా మాదిగ రెల్లిని ప్రతి వాళ్ళను కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఏ సమస్య వచ్చిన పరిష్కారం చేసుకునేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. కేవలం బొమ్మను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజల మనసులో మనం విచ్ఛిన్నం అవుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఆలోచించండి. మళ్ళా మనందరం కలిసి వెళ్ళి ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో మనం మాట్లాడుకుని ఏకాభిప్రాయం తెలియజేసి ఇది జాతి సమైక్యతకు బాగుంటుందని తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని విషయంపై కొంతమంది మరి అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కారణం ఏంటంటే మరి లాస్ట్ మంత్ 25వ తారీఖున ఇదే కాంస్య విగ్రహం విషయంలో ఎమ్మెల్యే గారు పిలిపించి అయ్యా రోడ్ ఎక్స్టెన్షన్లో అది ఇబ్బంది అనిపిస్తుంది, మీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి మీ నిర్ణయం తెలియజేస్తే మరి మీ అందరికి ఇష్టమైతే ఆ విగ్రహాన్ని ఆ ప్రదేశం నుంచి మార్పు చెందిస్తా, కాని పక్షంలో అది యాస్టీజ్గా ఉంచుతానని దగ్గరగా సుమారు 100 మంది ఉన్నటువంటి నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముఖ్యం, మనకి ఇదే సెంటర్లో ఉండాలి, ఈ సెంటర్ నుంచే ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 188 అవ్వచ్చు, 164 అవ్వచ్చు, 166 అవ్వచ్చు. అది ఎమ్మెల్యే గారి యొక్క గెలుపుకు తర్వాత అభివృద్ధికి మార్గాలుగా రాజ్యాంగం తెలియజేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు అయితే వాస్తవాలు కాదు. ఎమ్మెల్యే గారి మీటింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు. మరి కాబట్టి అవన్నీ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలు ఈ మీడియా ద్వారా, ముఖ్యంగా ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం వేయగల ప్రధాన ఉద్దేశం, వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఎలాంటి మరి ద్వేషం కానీ దోషం కానీ ఏమి ఉండవు. అంబేద్కర్ విషయంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకుందాం, అందరితో కలిసి ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్. అయితే మాల, మాదిగ, రెల్లి 3 కుల సంఘ నాయకులందరినీ కూడా గత నెల 25వ తారీఖున ఎమ్మెల్యే గారు గౌరవంగా ఆయన ఆఫీసు పిలిపించుకొని మనకి ఒక ప్రపోజల్ వచ్చింది. పట్టణ అభివృద్ధిలో భాగంగా దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నేను తీస్తానని చెప్పటం లేదు. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం మీకు వదిలేశాను. దాన్ని మీలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా కూడా నేను తొలగించనని చెప్పిన దాన్ని వక్రీకరించి ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. నాకు ప్రత్యక్షంగా మాకంటే ఎన్టీఆర్ అంటే ఇష్టం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వైఎస్ఆర్ అంటే ఇష్టం, దళితులకి మీకు దేవుడితో సమానం కాబట్టి మీ మనోభావాలను ఎక్కడో దెబ్బ తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, మీరే ఒక కమిటీ వేసుకోండి అని చెప్పాడు ఆయన. దానిని పక్కన పెట్టి ఈరోజు పీజీఆర్ఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే ఇంకో చోటకు వచ్చి ధర్నా చేయడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి డబ్బులకి లొంగిపోయి కొంతమంది చేస్తున్న కుట్రగా నాకు అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఐక్యతగా ఒక చోట మీటింగ్ వేసుకున్నాం, కళ్యాణ మండపంలో మాట్లాడుకున్నాం. మెజార్టీ పీపుల్ ఏం చెప్పారు, 70% పైగా విగ్రహాన్ని మార్చి పెద్ద విగ్రహం పెట్టి సెంటర్లో పెట్టాలన్నారు. 30% మంది వద్దన్నారు. ఓకే, దాన్ని మనం ఏం చేయాలనేది మళ్ళీ ఇంకో మీటింగ్ వేసుకుందాం అనుకున్నాం, కమిటీ వేసుకుందాం అనుకున్నాం. దానిలోనే కంగారు పడిపోయి మేమే దళిత నాయకుల్లాగా గ్రౌండ్లో పని చేయకుండా ఒక ఎవరికైనా దళితులకి ఇబ్బంది కలిగితే ఎక్కడ కనపడిన వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ దండేసేసి లేదంటే మీడియా ముఖంగా మాట్లాడేసి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేను ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఓడిపోయా. కానీ ఇవాళ వరకు ఎక్కడికి వెళ్ళా, మేము అమ్ముడిపోయామని చెప్పడానికి మీరెవరో పిచ్చ నాటకాలు వేస్తే కనుక ఖబర్దార్, మీకు ఎమ్మెల్యే గారు మాకు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించండి. మీ దారిలో మీరు వెళ్తానంటే మా దారిలో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జేబీ. మరి గత మాసకాలంగా ఉన్నతాధికారులు ఏలూరుని సందర్శించినప్పుడు ఏలూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితులను గమనించి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసిన ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నిర్మాణంలో ఈ యొక్క సెంటర్ని, పాత బస్టాండ్ సెంటర్ని పరిశీలించినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితులు గమనించి ఎమ్మెల్యే గారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేర మరి ఎమ్మెల్యే గారు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి దళిత నాయకులందరినీ కూడా, మాలా, మాదిగా, రెల్లి, ఇతర ఉపకులాల సంఘాల నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ప్రభుత్వ అధికారులు ఏమైతే చెప్పారో అదే విషయాన్ని మాకు అందరికీ తెలియజేసి, ఏలూరులో ఉన్నటువంటి దళితులందరూ కూడా చిన్న కమిటీగా ఏర్పడి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడికి ఉన్నటువంటి 10 గజాలు దూరంలో, అంటే సెంటర్లో నిర్మించాలని ఒక కోరిక ఉంది నాకు. మరి దానికి మీరు అందరూ కూడా ఆమోదం చేస్తే అలా ఎదరికి సెంటర్కి జరుపుదాం, లేదంటే విగ్రహం ఎక్కడుందో అక్కడే ఉంచుతాము. దీనికోసం మీరు కాంట్రవర్సీ చేయొద్దు, విషయాన్ని మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించండి, కమిటీగా ఏర్పడండి అని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనందరం ఓకే అంటే ఆయనకి గౌరవం తగ్గకుండా, దళితులకి గౌరవం తగ్గకుండా దాన్ని ఏర్పాటు చేద్దామని ప్రస్తుత ఎమ్మెల్యే గారు చంటి గారి యొక్క ఉద్దేశం. ఏలూరులో దళితులదే కాదు ఈ సమస్య, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ట్రాఫిక్ సమస్య కాబట్టి అర్థం చేసుకోవాలి. అనేక వందల బస్సులు దీని మీద నడుస్తున్నాయి, అనేక వేల మంది గ్రామాల్లో వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఈ సమస్యను మన సమస్య కాకుండా అందరి సమస్యగా గమనించి దీన్ని మనందరం ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చలవఫలో చేసుకొని మనల్ని మనం తగ్గించుకోవద్దని చెప్పి దళితులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి ప్రధానంగా ఏలూరు పాత బస్టాండింగ్ దాన్ని వెడల్పు చేసేటువంటి క్రమంలో, అభివృద్ధి చేసేటువంటి క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, పక్కగా ఉన్నటువంటి విగ్రహాన్ని సెంటర్లో ప్రతిష్ఠ చేసి
దాని గౌరవం ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా ఉండేందుకు అందరు సూచనలు తీసుకోవడం కోసం పోయిన నెల 25వ తారీఖుని దళిత సంఘ నాయకులందరినీ ఎమ్మెల్యే ఆఫీస్కి పిలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, అయ్యా నాకు ఇలాంటి ఉద్దేశం ఉంది, మీ అందరూ కూర్చొని మీకు ఇష్టమైతేనే ఈ బొమ్మను ఎక్కడి నుంచి తీసి సెంటర్లో పెడదాం, లేదంటే మానుకుందాం. దీనికోసం మీరందరూ ఒక కమిటీగా ఏర్పడండి, కూర్చోండి, మాట్లాడండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, మున్సిపాలిటీ అధికారులు ఉంటారు, ఇది ఎలా అభివృద్ధి చేస్తారు, మా బొమ్మ ఎక్కడ పెడతారు, ఏ విధమైన ఎలివేషన్స్ బొమ్మకు ఉంటాయి అనేది ఇత్యాది విషయాలన్నీ కూడా అధికారులతో చర్చించిన మీదట మీరందరూ కూర్చొని నాతో మాట చెప్పండి. అప్పుడు దీన్ని పెట్టాలా వద్దా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి. మీరు అందరూ పెట్టమంటే పెడతాను, తీయమంటే తీసేస్తాను, మీ ఇష్టం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎంతో రిక్వెస్ట్గా మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. దీన్ని రాద్ధాంతం చేసుకోవద్దు, మనందరూ అభిప్రాయం ఉంటే మారుద్దాం, లేకపోతే అక్కడే ఉంటాం. మరోసారి ఇటు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇంకోసారి కూడా చెప్పారు, అయ్యా మీ ఇష్టం, మీరు పెట్టమంటే పెడతాను, తీయమంటే తీస్తాను, ఇంకా అభివృద్ధి చేయమంటే చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా, ఏలూరు పట్టణంలో పట్టణ వాసులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాలు ఎవరి మాటలు నమ్మవద్దు, అపోహలు పోవద్దు. దీనికి పార్టీ రంగు పులిమి ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే గారిని లేకపోతే ఆయన మీద దుష్ప్రచారం చేయలేటువంటి కొంతమంది పనికట్టుకున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఎవరి ప్రమేయం లేదు, ఎవరి బలంతో లేదు, ఇది అందరి ఆమోదయోగ్యంతోనే, అందరి అభిప్రాయాలతోనే ఈ యొక్క విగ్రహాన్ని ఏం చేయాలని మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి మనం చేస్తాను. జై భీమ్. ఏలూరులో 6 గ్రామాలు ఉన్నాయి, మా రెల్లిపేటలో 6 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా మేము సమాచారం ఇచ్చామండి. ఇలాగనేది అంబేద్కర్ అన్న వారు దేవుడు అండి, దేవుడితో కొలుచుకునే ఆయన అంబేద్కర్. ఈ రోజున అంబేద్కర్ ఈ సెంట్రల్ పాత వర్షంలో ఏలూరు అతిపెద్ద విగ్రహం అండి. ఒక చిన్న గుడిని తీసి అతిపెద్ద గుడిగా కడితే ఎంత బాగుంటుందండి. దీనివల్ల మనలో పేచీలు లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి నాయకులు పిలిపించి, దళిత లీడర్లు అందరూ పిలిపించి మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు ఎలా చెప్తే అలాగా ఏలూరులో అతి పెద్దగా కడదామని చెప్పారండి. ఆ విషయం మీద అందరికీ మాకు ఇష్టం సార్.